ఒకవైపు ఒక మహావీరుడి సంకల్పం, మరోవైపు సాక్షాత్తు ఒక దేవుడే మారువేషంలో. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఓ మహాయుద్ధం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ కిరాతార్జునీయం, అర్జునుడి జీవితంలోనే అతిపెద్ద పరీక్ష. ఆ గాథే ఇది. అసలు ఒక దేవుడితో పోరాడి ఆయన గౌరవాన్ని పొందటం సాధ్యమేనా? ఆలోచించండి. ఇదే ఈ కథలో అసలైన పాయింట్. ఒక మామూలు మనిషి సాక్షాత్తు ఆ దేవదేవుడినే ఎలా సవాల్ చేయగలిగాడు? మరి ఆ పోరాటం తర్వాతేం జరిగింది? మనం మాట్లాడుకోబోయే ఈ కిరాతార్జునీయం సంస్కృత సాహిత్యంలో ఒక గొప్ప మహాకావ్యం. అంటే ఇది దాదాపు 6వ శతాబ్దంలో రాసిన ఓ అద్భుతమైన రచనన్మాట. ఈ కిరాతార్జునీయం అనే పేరులోనే అసలు కథ మొత్తముంది తెలుసా? కిరాతుడు అంటే అడవిలో ఉండే ఒక వేటగాడు. మరి అర్జునుడు మనకు తెలుసు కదా, పాండవ వీరుడు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన భీకరమైన పోరాటమే ఈ కావ్యం. సరే, మరి ఈ అద్భుతమైన కావ్యాన్ని ఎవరు రాశారంటే భారవి అనే కవి. ఎప్పుడంటే 6వ శతాబ్దంలో. ఇది సంస్కృతంలో రాయబడింది. సంస్కృతంలో 6 మహాకావ్యాలుంటాయి. అందులో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అసలీ కథ ఎక్కడ మొదలైందంటే మహాభారతంలోనే. పాండవులు అడవుల్లో ఉన్న సమయమది. అప్పుడు వ్యాసుడు వాళ్లతో ఒక మాట అంటాడు. రాబోయే యుద్ధంలో గెలవాలంటే మీ దగ్గరున్న మామూలు అస్త్రాలు సరిపోవు అని. అందుకే దివ్యాస్త్రాలను సంపాదించడం కోసం అర్జునుడు ఒక కఠినమైన యాత్రకు బయల్దేరతాడు. సరే, ఇక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. అర్జునుడి అసాధ్యమైన తపస్సు, అడవిలో అతను పడ్డ కఠోర దీక్ష. అర్జునుడు నేరుగా ఇంద్రకీల పర్వతం మీదుకు వెళ్ళి ఒక తీవ్రమైన తపస్సు మొదలుపెట్టాడు. అది ఎంత తీవ్రంగా ఉందంటే ఆ తపస్సు సెగలకు సాక్షాత్తు స్వర్గలోకమే కదిలిపోయిందట. దేవతలందరూ కలవరపడ్డారు. అంతటి తపస్సు చేస్తుంటే ఊరికే ఉంటారా? వెంటనే మొదటి పరీక్ష ఎదురైంది. స్వర్గం నుంచి అప్సరసలు దిగొచ్చారు. వాళ్లందంతో, నాట్యంతో అర్జునుడి ఏకాగ్రతను దెబ్బతీయాలని ఎంతగానో ప్రయత్నించారు. కాని అర్జునుడి సంకల్పం ముందు వాళ్ల ఆటలేమీ సాగలేదు. తర్వాత పరీక్ష ఇంకా పెద్దది. ఈసారి సాక్షాత్తు ఇంద్రుడే ఒక ఋషివేషంలో వచ్చాడు. వచ్చి అధికారం కోసం, సంపద కోసం ఇంత కష్టపడాలా అని అర్జునుణ్ణి ప్రశ్నించాడు. కాని అర్జునుడు అస్సలు తగ్గలేదు. తన లక్ష్యం ధర్మం కోసమే అని చాలా గట్టిగా నిలబడ్డాడు. ఓకే, మానసికంగా అర్జునుడు తన స్థైర్యాన్ని నిరూపించుకున్నాడు. కాని ఇప్పుడు తన శారీరక పరాక్రమాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒక దైవిక వేటగాడు రంగంలోకి దిగుతాడు. ఒక ఊహించని శత్రుత్వం మొదలవుతుంది. అర్జునుడి తపస్సును పాడు చెయ్యడానికి మూకాసురుడు అనే రాక్షసుడు ఒక అడవి పంది రూపంలో అటువైపు దూసుకొస్తాడు. అర్జునుడు దాన్ని చూసి బాణం వేయడానికి సిద్ధమయ్యేసరికి సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఇంకో వేటగాడు వచ్చాడు. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఒకే ఒక్క ప్రశ్న: ఆ పందిని మొదట కొట్టింది ఎవరు? ఈ చిన్న ప్రశ్నతో మొదలైన వాదన ఒక మహాయుద్ధానికి దారితీసింది. విషయమేంటంటే అర్జునుడు, ఆ కిరాతుడు ఇద్దరూ ఒకేసారి ఆ పందిమీద బాణం వేశారు. దాంతో నేను ముందు కొట్టానంటే నేను ముందు కొట్టాను అని వాదన మొదలైంది. చూస్తుండగానే ఆ వాదన పెద్దదైపోయి ఒకరినొకరు సవాలు చేసుకునేదాకా వెళ్ళింది. ఇక కథ పతాకా స్థాయికి వచ్చేసింది. సాక్షాత్తు దేవుడితోనే యుద్ధం. అర్జునుడు తన జీవితంలోనే అతి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాడు. యుద్ధం మొదలైంది. అర్జునుడు తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన బాణాలన్నింటినీ ప్రయోగించాడు. కాని ఆ వేటగాడు ప్రతి దెబ్బకు అంతే ధీటుగా సమాధానమిస్తున్నాడు. ఇది చూసి అర్జునుడికి ఏమీ పాలుపోలేదు. ఏంటిది? ఒక మామూలు అడవి వేటగాడినే నేను ఓడించలేకపోతున్నానా అని నివ్వెరపోయాడు. చివరికి పూర్తిగా అలసిపోయి తన దగ్గరున్న అస్త్రాలన్నీ అయిపోయాక అర్జునుడికి ఒకటి అర్థమైంది. తన ముందున్నది దైవిక శక్తి అని, తను పోరాడుతున్నది ఒక సాధారణ వేటగాడితో కాదని తెలుసుకున్నాడు. ఆ కిరాతుడు మరెవరో కాదు, సాక్షాత్తు శివుడే అని గ్రహించాడు. తను పోరాడుతున్నది ఎవరితోనో తెలిసాక అర్జునుడు ఇక ఏమీ ఆలోచించలేదు. వెంటనే లొంగిపోయాడు. ఇది ఓటవి కాదు, దైవత్వాన్ని గుర్తించి భక్తితో చేసిన శరణాగతి. సరే, యుద్ధం ముగిసింది. మరి అర్జునుడి ధైర్యానికి ప్రతిఫలంగా ఏం దొరికింది? అసలీ కావ్యం యొక్క గొప్పదనమేంటి? ఇప్పుడు చూద్దాం.
అర్జునుడి ధైర్యానికి భక్తికి శివుడు ఎంతో సంతోషించాడు. అందుకే అతనికి ఒక శక్తివంతమైన ఎదురులేని దివ్యాస్త్రాన్ని ప్రసాదించాడు. అదే పాశుపతాస్త్రం. ఇది చాలా శక్తివంతమైన ఆయుధం. కథ చాలా బాగుంది కదా. కాని ఈ కథను రాసిన కవి భారవి ప్రతిభ అంతకంటే అద్భుతం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఈ శ్లోకం. ఇది పలకడానికి ప్రయత్నించండి. ననో నను నూనో నున్నోనో నానానానా నను. ఇది కేవలం ఒక పద్యం కాదు, సంస్కృత భాష మీద ఆయనకున్న పట్టుకు ఒక నిదర్శనం. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ మొత్తం శ్లోకం కేవలం నా అనే ఒక్క హల్లును మాత్రమే ఉపయోగించి రాశారు. ఆలోచించండి, ఎంత గొప్ప భాషా నైపుణ్యమో. ఇది భారవి ప్రతిభకు తిరుగులేని సాక్ష్యం. అయితే ఈ కావ్యం గొప్పదనం ఇలాంటి భాషా ప్రయోగాల్లో మాత్రమే లేదు. ఇందులో అర్ధగౌరవం అనే ఒక ముఖ్యమైన లక్షణం ఉంది. అంటే అర్థంలో లోతు అన్నమాట. ఎలాగైతే ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద చెట్టు దాగి ఉంటుందో, అలాగే ఇక్కడి ప్రతీ పద్యంలోనూ ఎంతో లోతైన భావాలు, తత్వం నిండి ఉంటాయి. చివరిగా ఈ ప్రాచీన కావ్యం మనంతరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజమైన బలమంటే ఏంటి? ఎప్పుడూ పోరాడటమా? లేక ఎక్కడా ఎప్పుడు లొంగిపోవాలో తెలుసుకోవడమా? ఈ కథ కేవలం ఒక యుద్ధం గురించి చెప్పట్లేదు. బలానికి అసలైన అర్థమేంటో మనల్ని ఆలోచింపచేస్తుంది.